ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని యొక్క సన్నిధి కరుణ కటాక్షములు మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉండును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉండునని మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించువాడు. ఆ ప్రార్థన ఆలకించువాడు ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు అంటే నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుల ప్రార్థన. నీతిమంతులు అంటే ఎవరు, నీతిమంతులు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకింపబడి యేసు రక్తం చేత కడగబడిన మనమందరము నీతిమంతులము. నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నీతిమంతుడు ఒకనికి అన్యాయం చేయడు. నీతిమంతుడు నీతిగా బ్రతుకుతాడు, అబద్ధమానుడు. దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిపించబడతా ఉంటారు, దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవునికి సరైన సంబంధం కలిగిన వ్యక్తిగా ఈ నీతిమంతుడు ఉంటాడు. కనుక ఈ అనుభవాలు కలిగిన నీతిమంతుడు విజ్ఞాపన చేస్తే అది బలమగలదై ఉండును. అంటే దేవుడు నిశ్చయముగా ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన ఆలకించి కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏలియాను గురించి మనం ధ్యానం చేసినప్పుడు మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. మరి ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి వర్షం పడమంటే పడింది, వర్షము ఆగమంటే ఆగింది. మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చింది, ఆగమంటే అగ్ని ఆగిపోయింది. కారణం ఏంటంటే ఏలియా నీతిమంతుడు. కనుక దేవుని బిడ్డలారా, మనము కూడా బాప్తిసం పొంది ఉన్నాము. యేసు రక్తం చేత కడగబడిన మనము నీతిమంతులము. మన ఆత్మీయ జీవితం, మన బ్రతుకు కూడా, మన బ్రతుకులో మనము నీతిగా బ్రతికి, నిజాయితీగా, న్యాయంగా బ్రతికి దేవునికి సరైన సంబంధం కలిగిన వారమై ఉన్నప్పుడు, నిజముగా మనం మొరపెట్టినప్పుడు, మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. ఈ మాటలు వింటున్నా మనమందరము కూడా నీతిమంతులుగా బ్రతికి విజ్ఞాపన చేసి మరి అనేకమైన దైవ కార్యాలు, దేవుని కార్యాలు మన కన్నులతో చూచుదుముగాక. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, నీతిమంతుడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. నీతిమంతుడు ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తాడో ఆ విషయాన్ని ఆత్మతో గ్రహించి అది పొందుకున్నట్లుగా ప్రార్థన చేస్తాడు. నీతిమంతుడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. నీతిమంతుడు దేవునికి అనుకూలంగా మొరపెడతాడు. గనుక అతను చేసే ప్రతి ప్రార్థన బలము కలిగినదే ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు త్రోసివేయక అంగీకరిస్తాడు. నీవు నీతిమంతుడవు, మనం నీతిమంతులము. నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు, నీ పిల్లల కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు, దేశ రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేయగలిగిన వారమైతే, ప్రార్థన చేసిన వారమైతే మన ప్రార్థన బలము కలిగినదే ఉండును. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపి, నమ్మదగిన సహాయకుడా, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన దినాలు కాపాడి ఉన్నారు, దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. నా తండ్రి, మీ రక్తం చేత కడగబడిన మేము నీతిమంతులము. మేము చేసే ప్రార్థన విజ్ఞాపన బలము కలిగినదే ఉంటుంది. కనుక మేము చేసే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రార్థించి మీ ద్వారా గొప్ప కార్యాలు చూచుటకు సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా మీ సన్నిధి, మీ హస్తం మాకు తోడుగా ఉంచి ఆ కార్యాలు సఫలం చేసి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.